ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత 17వ ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కోసం రాష్ట్రపతి భవన్లో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిపి రాధాకృష్ణన్తో రాష్ట్రపతి ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కూటమి కీలక నేతలు పాల్గొననున్నారు. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, మాజీ ఉపరాష్ట్రపతులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తన సమీప ప్రత్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల లాంఛనాలన్నీ పూర్తి కావడంతో నిన్న మహారాష్ట్ర గవర్నర్ పదవికి సిపి రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. భారత 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, భారత 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ఈ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నర్లు, అదేవిధంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. వారంతా కూడా మరికొద్ది సేపట్లో రాష్ట్రపతి భవన్ కూడా చేరుకోబోతున్నారు. ఈ యొక్క సమావేశంలో, ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, మాజీ ఉపరాష్ట్రపతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే వెంకయ్య నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. నిందాక మీరు చెప్పినట్లుగా ఈ నెల 9వ తేదీన జరిగినటువంటి పోలింగ్ లో సిపి రాధాకృష్ణన్కు భారీ మెజార్టీ లభించింది. మొత్తం 767 ఓట్లు పోలైతే అందులో 15 ఓట్లు చెల్లకుండా పోయాయి. మొత్తం 752లో 452 ఓట్లు సిపి రాధాకృష్ణన్కి, సమీప అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. 152 ఓట్ల తేడాతో సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. సో మొత్తం ఎన్నికల లాంఛనాలన్నీ కూడా పూర్తయిన తర్వాత ఆయన నిన్న మహారాష్ట్ర గవర్నర్ పదవి కూడా రాజీనామా చేశారు. పక్కనున్నటువంటి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మహారాష్ట్ర బాధ్యతలను కూడా రాష్ట్రపతి ముర్ము నిన్న అప్పగిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. సో మరికొద్ది సేపట్లో రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరగబోతుంది. అందరూ కూడా ఒక్కొక్కరు ఇప్పటికే రాష్ట్రపతి భవన్ కి వస్తూ ఉన్నారు.